పొద్దున్నే మా పిల్లలకి మా ఆయన పీటీ మాస్టర్ అయిపోయారు. వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. అయితే స్కూల్ ఉన్నప్పుడు ఉన్నంత యాక్టివ్‌గా పిల్లలు హాలిడేస్‌లో ఉండరు. స్కూల్‌కెళ్ళాలి అంటే టైం అవుతుందని చెప్పి పొద్దున్నే కొంచెం స్పీడ్‌గా రెడీ అవుతారు కదా! ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొంచెం లేజీగా ఉంటున్నారు. మా ఆయనకేమో అలా ఉంటే నచ్చదు. అందుకని చెప్పి వాళ్ళతో సైకిల్ తొక్కిస్తున్నారనమాట. మాకు ఇంటి వెనకే మెయిన్ రోడ్ ఉంటుంది. అక్కడ చాలా స్పీడ్‌గా బైకులు నడుపుతూ ఉంటారు. అందుకని చెప్పి వాళ్ళ నాన్న అక్కడే ఉండి చూస్తున్నారు. దానికి తోడేంటంటే ఒకటే సైకిల్ అనమాట ఇంట్లో ఉండేది. ఆ సైకిల్ కోసం ఇద్దరు గొడవ పడతారేమోనని చెప్పి ఆయన ఉండి వాళ్ళు తొక్కుతూ ఉంటే ఎంతవరకు వెళ్తున్నారు, వస్తున్నారని చెప్పి గమనిస్తూ ఉన్నారు. టీవీలు, ఫోన్లు, ఆన్‌లైన్ గేమ్స్ ఇలాంటివి తక్కువగా ఉన్నప్పుడు పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువుండేది. ఏదో ఒకటి బయట పిల్లలతో కలిసి ఆడుకుంటూ సరదాగా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే చాలా వరకు పిల్లలకి స్కూల్‌కెళ్ళి రావడం, ఖాళీ టైంలో అయితే టీవీ లేదా ఫోన్ చూస్తూ కూర్చోవడమే అలవాటైపోయింది. చాలా వరకు ఇలాగే ఉన్నారు. ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుందో పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అసలు నేను వాళ్ళు ఇలా సైకిల్ తొక్కడం వీడియో రికార్డ్ చేస్తున్నానని చెప్పి వాళ్ళకి కూడా తెలీదు. ఎప్పుడూ మా వీధిలోనే సైకిల్ తొక్కేవాళ్ళు. నేను రోడ్ మీదకి వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఆ బైక్‌లు తిరిగే స్పీడ్‌కి నాకు భయమనమాట. మళ్ళీ వాళ్ళు ఇంట్లోకొచ్చేంత వరకు కూడా నేను టెన్షన్ పడుతూ ఉండాలి. అందుకని చెప్పి మెయిన్ రోడ్ మీద తొక్కనివ్వను. వీళ్ళు కూడా నాలాగే భయపడుతున్నారో ఏమో చూద్దామని చెప్పి వస్తే ఇద్దరు అది భయమేం లేకుండా చాలా ఫ్రీగా సైకిల్ తొక్కుతున్నారు. ఇంకా నాకు వీడియో రికార్డ్ చేయాలనిపించి చేశాను. హాలిడేస్‌కి పిల్లలు ఊరికెళ్తున్నారు. ప్రతిసారి మామూలుగా ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఊరికే వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా అక్కడ సెలవులొచ్చాయి అంటే ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా ముందు అమ్మమ్మ ఇంటికే వెళ్తూ ఉంటారు కదా! మా పిల్లలు కూడా దసరా హాలిడేస్ కావచ్చు, ఇటు సమ్మర్ హాలిడేస్ కావచ్చు, ఎక్కువ అక్కడికే వెళ్ళేవాళ్ళు. అయితే ఈసారి వాళ్ళు వెళ్తుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి కాదు. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. వీడియో స్టార్టింగ్‌లో పిల్లలు సైకిల్ తొక్కుతున్న క్లిప్ యాడ్ చేశాను కదా! అది ముందు రోజు తీశాను. ఆ తర్వాత నుంచి కంటిన్యూ అవుతున్న వీడియో అంతా కూడా పిల్లలు ఊరెళ్ళే రోజు తీసిందన్నమాట. మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికి మహా అయితే ఒక గంట, గంటన్నర జర్నీ ఉంటుంది. ఎప్పుడు హాలిడేస్ వచ్చినా పిల్లలు అక్కడికే వెళ్ళేవాళ్ళు. మాకు చూడాలనిపించినా సరే వెంటనే వెళ్ళి తీసుకొచ్చుకోవడమో, లేదా అమ్మ తీసుకురావడమో చేస్తూ ఉండేది. కాబట్టి పెద్దగా డిఫరెన్స్ తెలిసేది కాదు. ఈసారి కొంచెం లాంగ్ జర్నీ. లగేజ్ అంతా కూడా పొద్దున్నే సర్ది పెట్టేశాను. కాకపోతే ట్రైన్‌లో తినడానికి పిల్లలకి చపాతీ చేశాను. అవి మాత్రం వెళ్ళే ముందుగా పెడదాంలే అని చెప్పి బయటే పెట్టున్నాను. వేడిగా పెట్టేయడం ఎందుకు, ఇంటి దగ్గర బయలుదేరే ముందు పెడితే సరిపోతుంది అనని చెప్పి. ఇంతకీ వీళ్ళు ఏ ఊరికెళ్తున్నారో చెప్పలేదు కదా! హైదరాబాద్‌కెళ్తున్నారు. మళ్ళీ రిటర్న్ రాడానికి ఒక 15 రోజుల వరకు పడుతుంది. పిల్లలు సెలవులకి ఊరెళ్తున్నారు అంటే అది పనిగా బట్టలెప్పుడూ తీసుకోలేదు. కానీ ఈసారి మాత్రం కొన్ని తీసుకున్నాననమాట. నైట్ వేర్ తీసుకున్నాను. టీ షర్ట్స్ బయట తీసుకొని ప్యాంట్ల వరకు మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. బాగా వచ్చాయి క్వాలిటీ. ఇంకా అవన్నీ ఒక బ్యాగ్‌లో, మామూలుగా ఏమైనా ఫ్రాక్స్, డ్రెస్‌లు ఇలాంటివన్నీ ఒక బ్యాగ్‌కి సర్దాను. పిల్లలు ఊరికెళ్ళే రోజు మా ఆయన ఇంటి దగ్గర లేరు. ఒక లాంగ్ ట్రిప్ ఉంటే వెళ్లారు. అయితే మేము బస్‌కెళ్ళాలి. ఇంకా 3 గంటలకు అట్లా బయలుదేరదాము అనుకున్నాం ఫస్టు. కానీ మళ్ళీ మా ఆయనకి ఫోన్ చేస్తే నేనొస్తున్నాను, కొంచెం లేట్ అవ్వచ్చు, వచ్చేస్తాను అని అన్నారు. సరే ఇంక బస్‌కెళ్ళే కంటే కూడా ఆయనొచ్చిన తర్వాత అందరం కలిసి ఎళ్ళొచ్చు కదా అని చెప్పి ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము. సాయంత్రం 7 గంటలకి ట్రైను. మేమింటి దగ్గర నుంచి 4:30, 5 గంటలకు అట్లా బయలుదేరాము. మాకు నెల్లూరుకి ఎళ్ళడానికి ఒక 2, 2:30 గంట పట్టొచ్చు. చిన్నప్పుడు మనం మిస్ అయిన చైల్డ్‌హుడ్ మెమరీస్ అన్నీ కూడా మన పిల్లలకి దొరుకుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే హాలిడేస్‌కి మామూలుగా నార్మల్ డేస్‌కి పెద్దగా తేడా తెలిసేది కాదు చిన్నప్పుడు. నాకు మా అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలీదు. మేము పుట్టకముందే వాళ్ళు చనిపోయారు. అయితే ఇంకా రిలేటివ్స్ దగ్గరికి పంపించాలంటే కూడా మా అమ్మ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదో ఏమో మరి. అంటే పేరెంట్స్‌కి ఉంటుంది కదా! మనం చూసుకున్నట్టే మన పిల్లల్ని చూసుకుంటారా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది కదా! మా అమ్మ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ వెంట తీసుకెళ్ళేవారు. లేదంటే ఇంకా ఇంట్లో మా అమ్మ, నాన్నతో ఉండేవాళ్ళం తప్ప హాలిడేస్‌కి ఎక్కడికి వెళ్ళినట్టు నాకైతే అసలు గుర్తే లేదు.
కానీ నా పిల్లలకైతే అన్ని సరదాలు, సంతోషాలు, అన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ చుట్టూ అన్ని రిలేషన్స్ ఉన్నాయి. చక్కగా అమ్మమ్మ, నానమ్మ, పిన్నిలు, బాబాయిలు, మన అనుకునే వాళ్ళందరినీ చూస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ పెరుగుతున్నారు. ఇప్పుడైతే వాళ్ళ బాబాయ్‌తో కలిసి హైదరాబాద్‌కెళ్తున్నారు. పిల్లలిద్దరికీ కూడా వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్న తర్వాత మళ్ళీ అంత భరోసాగా ఫీల్ అయ్యేది వాళ్ళ బాబాయ్ దగ్గరే. నేను కూడా అంత ఈజీగా ఎవరిని నమ్మి పిల్లల్ని అసలు వదిలిపెట్టను. ఎక్కడికెళ్ళినా వెంట తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటాను. కానీ వీళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి అన్నప్పుడు వద్దు అని చెప్పడానికైతే నా దగ్గర ఒక్క రీజన్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ నేనెట్లా చూసుకుంటానో పిల్లలిద్దరిని వాళ్ళ పిన్ని, బాబాయ్ అంత కేరింగ్‌గా చూసుకుంటారు. వర్షమ్మతో జర్నీ అంటే కొంచెం ఓపికుండాలి. అసలు బస్సెక్కినా, కారెక్కినా వెంటనే వామిటింగ్ అయిపోతుంది. కొంచెం దూరం వెళ్ళగానే స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఎంత టైం పడుతుంది వెళ్ళడానికి, నేను దిగేస్తాను అని చెప్పి ఇంకా అన్నీ సర్ది చెప్పుకుంటూ తీసుకెళ్ళాలి. ఆటో తప్ప వేరే ఏ వెహికల్ అయినా సరే బాగా సతాయిస్తుంది. తనని డైవర్ట్ చేయాలని చెప్పి మాట్లాడిచ్చినా కూడా కష్టమే, ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్‌గా టైంకి అయితే రైల్వే స్టేషన్‌కి వచ్చేసాం కానీ ట్రైన్ ఒక 20 మినిట్స్ వరకు లేట్ అయింది. నాకు ఊహ తెలిసిన తర్వాత రైల్వే స్టేషన్‌కి రావడం ఫస్ట్ టైము. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి తిరుమలకి తీసుకెళ్లారంట మా అమ్మ వాళ్ళు ట్రైన్‌లో. తర్వాత ఎప్పుడు అసలు రైల్వే స్టేషన్‌కి వచ్చిందే లేదు. నేనసలు ఎక్కడికి వెళ్ళేదే ఉండదు కదా! ఎప్పుడైనా తిరుమలకెళ్ళినా కూడా బస్‌లోనే వెళ్తూ ఉంటాము. కాబట్టి పిల్లలకు కూడా ట్రైన్ జర్నీ ఇది ఫస్ట్ టైం అనమాట. ఇక్కడికొచ్చేంత వరకు నిధి సైలెంట్‌గానే ఉంది కానీ, వచ్చిన తర్వాత ఏడవడం స్టార్ట్ చేసింది. ఎందుకో రీజన్ మాత్రం చెప్పదు. మేమందరం వర్ష ఏడుస్తుంది అనుకున్నాం కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నిధి ఏడుపు స్టార్ట్ చేసింది. సరే ఊరికెళ్ళొద్దులే ఇంటికెళ్ళిపోదామా అంటే, మళ్ళీ దానికి కూడా కాదు అంటుంది. నాకు తెలిసి ట్రైన్‌లో వెళ్ళడం ఫస్ట్ టైం కదా! అందుకని ఏడుస్తుంది అనుకున్నాను. ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా ఇలాగే ఏడిపిస్తుందేమో వాళ్ళ బాబాయిని అనుకున్నాను కానీ, తర్వాత నార్మల్ అయిపోయింది. ఇప్పుడు మేమందరం నెల్లూరుకి రావడానికి రీజన్ కూడా తనే. వర్ష అడగలేదు కానీ, నిధి మాత్రం అందరూ రైల్వే స్టేషన్‌కొచ్చి ట్రైన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఉండాలని చెప్పి అడిగింది. తనని ఏడిపించడం ఇష్టం లేక మేము కూడా అందరం వచ్చాము. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.